ఇదేంటంటే కొంచెం పొద్దున ఇడ్లీ టిఫిన్ చేసుకున్నాం మేము, ఒక 2 ఇడ్లీలు మిగిలినాయి. అందుకనంటే కొంచెం సోడా ఉప్పు వేసి, కొంచెం సోడా ఉప్పు, కొంచెం మైదా పిండి, కొంచెం పెరుగు వేసి కలిపాను. ఇవి చిన్న పునుగులు వేసుకుందామని, నైట్ పూట టిఫిన్ పనికి వస్తుంది కదా వేస్తున్నాను. చాలా బాగా వస్తాయి. పొద్దున ఇడ్లీలు మిగిలినాయి 2, అందుకోసం ఇవి పని చేస్తున్నాం. అంటే కొంచెం ఒక చిటికెడు సోడా ఉప్పు వేయాలి, కొంచెం ఒక పెద్ద చెంచాతో ఒక చెంచా పెరుగు వేయాలి. వేసి పిండిని బట్టి కలిపేసుకుంటే చక్కగా మంచిగా వస్తాయి, పొంగి మంచిగా వస్తాయి మరమరలాడుతూ పునుగులు. ఇట్లా వేయంగానే అట్లా పొంగుతాయి, చక్కగా తిరుగుతున్నాయి చూడండి, అటు బాగా వస్తాయి. ఎవరిని చేసుకొచ్చామమ్మా అన్న కూడా నేను చూపించాను, ఇట్లా చిన్న పునుగులు పెట్టని చూపించాను. బియ్య పిండి, దోశ పిండి మిగిలితే ఎట్లా మైదా పిండి కలిపి వేసాను. ఇదేంటంటే ఇడ్లీ అనమాట, వాటికన్నా కూడా ఇంకా బాగా వస్తాయి. ఇవి కూడా మంచిగా వస్తాయి. అంటే 2 ఇడ్లీలు ఉంటే అటు ఇటుగా సరిపోవు, అందుకని కొంచెం మైదా పిండి, కొంచెం పెరుగు, సోడా ఉప్పు వేసి చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, సోడా ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. ఒక 2 ఇడ్లీలు 3 కొంచెం అంటే మైదా పిండి వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. నేను చూపిస్తాను కాగానే, బాగా వస్తుంది. ఏంటంటే మంచి పొంగు బాగుంటాయి. ఇదేంటంటే మామూలుగా మైదా పిండితో కూడా చేస్తారు. మైదా పిండి, కొంచెం ఉప్పు, సోడా ఉప్పు, కొంచెం పెరుగు వేసి చేసుకోవచ్చు. కానీ అవి కొంచెం లోపల ముద్దలాగా ఏర్పడుతుంది మొత్తం మైదా పిండితో చేస్తే. ఇడ్లీ పిండిలో మిగిలిందని మైదా పిండి ఇచ్చేసినా అంతే ఉంటుంది. ఇదేంటంటే వండిన ఇడ్లీ మైదా పిండి కలిపితే చక్కగా వస్తాయి, పునుగులు బాగుంటాయి. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా వేసుకోవచ్చు. చిన్నగా ఇట్లా వేసినా పునుగులు అంటారు, కొంచెం పెద్దగా వేస్తేనే బోండా అంటారు. ఎట్లా చేసుకున్నా చిన్నవైనా పెద్దవైనా ఇప్పుడు మామూలు కొంచెం వండిన ఇడ్లీలు వేసి మైదా పిండిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నేను చూపిస్తాను. స్పాంజ్ లాగా వస్తుంది, లోపల పచ్చి ఉండేది బాగుంటుంది. నేను చూపిస్తాను చూడండి కావాలంటే. ఇట్లా డొల్లలాగా చక్కగా వస్తుంది. ఇట్లా ఎంత డొల్ల వచ్చింది చూడండి, చాలా బాగా వస్తాయి అనమాట. తినడానికి బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు మేము తినలేం కదని బయటపడే ఎక్కర్లేదు. కొంచెం మైదా పిండి వేసుకుంటే టిఫిన్ కలిసి వస్తుంది. 2 తినచ్చు శుభ్రంగా. ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది.